హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం లైనింగ్ బ్లౌజు ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి. అది కూడా చిన్న సైజు బ్లౌజులు. సరేనండి, చిన్న సైజు బ్లౌజులకి ఎలా కటింగ్ చేయాలన్నది, ఆమ్ రౌండ్ ఎలా పెట్టాలి ఏంటనేది చూద్దామండి. 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. అలాగే బ్లౌజ్ పీసు. సరేనండి, ఇది 75 సెంటీమీటర్ బ్లౌజ్ పీసు. ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి, కోరంచులు మనకి ఆపోజిట్ డైరెక్షన్లోని ఉండాలి. సరేనండి, సైజ్ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి చెస్ట్ లూజు 32 ఇంచెస్, అలాగే నడుం 26 ఇంచులు. 32 ఏమో చెస్ట్ లూజు, 26 నడుం లూజు. పొడవు వచ్చేసి ఈ సైజు వాళ్ళకి ఒక 13.5 ఇంచులు పెడితే సరిపోద్దండి. నార్మల్గా మీడియం సైజు వాళ్ళకి 14 ఇంచులు పొడవు పెడితే ఎలాంటి లుక్ అయితే వస్తుందో సేమ్ అదే రకంగా నడుం కూడా పొడవుగా వస్తుంది, సన్నంగా ఉండడం వల్ల. సరేనా, పొడవు 13.5 ఇంచులు. బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 8 ఇంచుల వరకు. ఈ సైజు వాళ్ళకి 7, 8 వరకు కూడా పెట్టచ్చు. సరేనండి, ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దాం. పొడవు 13.5కి 1 ఇంచ్ అన్నది మనం కలుపుకుని ఫస్ట్ పొడవు పెట్టుకోవాలి. అంటే 14.5 ఇంచులు అనమాట. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మనం ఇక్కడ 14.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. అలాగే ఇటువైపు కూడా ఒక మార్కింగ్ చేస్తే మీకు లైను స్ట్రైట్గా వస్తుంది. దాని తర్వాత షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ 5.5 ఇంచులకి. అలాగే చంకదింపు వచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. సైజు చిన్నది కదా అని చెప్పేసి షోల్డర్ అతిగా తగ్గించేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే షోల్డర్ బోన్ అన్నది చిన్న సైజు వాళ్ళకన్నా సరే వెడల్పుగానే ఉంటుంది. సరేనా, చంకదింపు 6 ఇంచులకి మార్కింగ్ చేసాం కదా, ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేయండి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచుకి రౌండ్ తీసుకోవాలి. ఇలా 1.25 ఇంచుకి మార్కింగ్ చేయండి. ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనం చెస్ట్ లూజ్ అన్నది పెట్టాలి. 32లోని సగభాగం 16 ఇంచులు, 16లోని సగం 8. ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 8 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత కరెక్ట్గా 2 ఇంచులు ఖర్చులు తీసుకోండి. సరేనా, దాని తర్వాత నడుంలో 4వ వంతు తీసుకోవాలి. నడుం 26 ఇంచులు కదా, 26లోని సగం 13, 13లోని సగం 6.5, 6.5కి 1 ఇంచు కలుపుకోవాలి. అంటే 7.5. ఎందుకంటే ఇక్కడ డాట్స్ కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 7.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత 2 ఇంచులు ఖర్చులు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. 2 ఇంచులు ఖర్చులు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇక్కడ మెడ వెడల్పు అన్నది షోల్డర్ చిన్నగా ఉంది అని అనుకున్న వాళ్ళకి 2 ఇంచులు తీసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక 2.5 ఇంచులు కూడా తీసుకోవచ్చండి. వీళ్ళకి ఏంటంటే మనం సన్నంగా ఉన్నారు కదా అని చెప్పేసి ప్రతిదీ తగ్గించవలసిన అవసరం లేదు. ఎందుకంటే షోల్డర్ బోన్ అన్నది వెడల్పుగానే ఉంటుంది అనమాట. ఎవరికైతే నాసుగా ఉండి చిన్న షోల్డర్ ఉంది, దిగుడు భుజాలు ఉన్నాయి అని అనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే 5.5 బదులు 5 ఇంచులు పెట్టుకోవాలి. సరేనా, షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి. మిగతా మెడ వెడల్పు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం 2.5 పెట్టవచ్చండి. సరేనా, నేనైతే 2.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. దాని తర్వాత బ్యాక్ నెక్ 8 ఇంచులు అనుకుంటున్నాం కాబట్టి పైనుంచి కిందకి 8 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత కింద చిన్న సైజు వాళ్ళకి 3 ఇంచులు పెట్టకూడదు, 2.5 ఇంచులు పెడితే వాళ్ళకి నడుము సరిపోద్ది అనమాట. మరి ఇక్కడ 3 ఇంచులు పెడితే మొత్తం అంతా పాకినట్టుగా వచ్చేస్తుంది. లేదు అలా ఓపెన్గా కావాలి అనుకుంటే 3 ఇంచులు పెట్టండి. లేదు కరెక్ట్గా ఉండాలి అంటే కరెక్ట్గా అంటే ఇలా స్ట్రైట్గానే ఇలా రౌండ్ ఉండాలి అనుకుంటే 2.5 ఇంచులకి మాత్రమే పెట్టాలి. ఈ చిన్న సైజు వాళ్ళకి వీపు దగ్గర మనకి వెడల్పు ఉండదు కదా, అందుకని. సరేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా రౌండ్ తీసేసుకోండి. ముందు భాగం వైపు నెక్ ఎంత ఉండాలి అంటే కనుక ఇక్కడి నుంచి పైనుంచి 6 ఇంచులు లేదా 6.5 ఇంచుల వరకు కూడా మీరు మార్కింగ్ అన్నది చేసుకోవచ్చు. సరేనండి, నేనైతే 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ వైపు క్రాస్ కటింగ్ చేయాలి కదా. ఇక్కడ మనకి ఇలా ఇక్కడ మిగిలిన క్లాత్ మీదకి ఇది ఇలా క్రాస్గా పెడితే ఆటోమేటిక్గా మీకు క్రాస్ కటింగ్ అన్నది వచ్చేస్తుంది. ఇక్కడ మనం నెక్ మార్కింగ్ చేసింది కింద క్లాత్ ఉందా లేదో చూసుకోవాలి, షోల్డర్ దగ్గర క్లాత్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఈ నెక్ మార్కింగ్ అన్నది కింద కూడా పడేటట్టుగా ఇలా కిందకు కూడా మార్కింగ్ చేయండి. దాని తర్వాత అక్కడి నుంచి ఫోల్డింగ్ అంచు అంటే ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసేయండి. తర్వాత కింద లైన్ అంచు ఉంది చూసారా, ఈ అంచుకి దగ్గరగా చేసి ఇలా లైన్ మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఈ చివరి కూడా సేమ్ అదే రకంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఆమ్ రౌండ్ ఉంది చూసారా, ఆమ్ రౌండ్ ఎలా అయితే మీరు కటింగ్ చేశారో సేమ్ అదే రకంగా ఇలా మార్కింగ్ పెట్టేయండి. ఇక్కడ 2 ఇంచుల ఖర్చులది కూడా మార్కింగ్ పెట్టండి. అలాగే షోల్డర్ అంచులు కూడా మార్కింగ్ చేయండి. ఈ మెడబెడలు పొందు చూసారా, ఈ లైన్ నుంచి ఇలా కింద కూడా మార్కింగ్ వచ్చేటట్టుగా ఇలా ఇక్కడ మార్కింగ్ చేయండి కింద క్లాత్ మీదకి. తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర ఒక చిన్నది వేళ్ళతో ఇలా నొక్కి పెట్టి ఇక్కడ ఒక డాట్ పెట్టండి. సరేనా? ఇలా ఇన్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి 6 ఇంచులు కదా చంకదింపు, కరెక్ట్గా చూసారు కదా, ఈ డాట్ దగ్గర ఉంది. ఇక్కడి నుంచి ఇదిలాగా లైన్ మార్కింగ్ అన్నది చేసేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ చంకదింపు మార్కింగ్ని ఇలా కలపండి. ఇక్కడ సెంటర్లో చేసి మీకు ఆమ్ రౌండ్ అన్నది ఇక్కడ తీసుకున్నాం కదా బ్యాక్ సైడ్ది, ఆ లైన్ నుంచి కిందకి 6 ఇంచు డౌన్ చేస్తే ఈజీ మెథడ్ సరిపోద్ది. సరేనా? 6 ఇంచ్ అన్నది మనం లోతు తీసుకోవాలి. ఈ 6 ఇంచ్ నుంచి ఇక్కడికి, ఈ 6 ఇంచ్ నుంచి ఇక్కడికి ఇలా షేప్ ఇచ్చేసుకోండి. సరేనా? దాని తర్వాత చూసారు కదా మెడ డీప్ అన్నది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ లోపల వైపుకి ఇక్కడి నుంచి ఇది ఇలాగా ఒక 2.5 ఇంచుల దగ్గరికి మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. లైన్ ఇలా కలుపుకోండి. సరేనా? ఇప్పుడు ఈ మెడ వెడల్పు దగ్గర నుంచి ఇక్కడికి ఈ రకంగా లైన్ అన్నది మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి రౌండ్ షేప్ అన్నది ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. సరేనండి? ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చివరికి ఎంత అయితే ఉందో సేమ్ అంతే ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి మార్కింగ్ చేసేయండి. సరేనా? 10 ఇంచుల దగ్గరికి. ఎందుకంటే స్ట్రైట్గా తీసుకుంటే ఇంక ఇక్కడ డాట్ దగ్గర గట్రా మనకి క్లాత్ తగ్గడాలు అవి ఏమి ఉండదు, ఇంకా లెక్కలు కూడా చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ నుంచి ఇదిలాగా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచుల ఖర్చులు లోపల వైపుకి ఒక మార్కింగ్ పెట్టండి. ఇది మీకు షేప్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సరేనా? ఇక్కడ నుంచి ఇదిలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచీలు పొడవు అన్నది తగ్గించండి. 2.5 ఇంచీలు పొడవు తగ్గించుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా పొడవు అన్నది 2.5 ఇంచులకి తగ్గించండి. ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. సరేనండి? దాని తర్వాత ఇక్కడ నుంచి పైకి 1 ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఇలాగా ఒక 3 ఇంచీల దగ్గర చేసి కిందకి ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలాగా మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ కలుపుకోవాలి ఈ రకంగా. తర్వాత ఇక్కడ నుంచి ఇలా తీసుకొస్తూ ఈ కార్నర్ పాయింట్కి కలిపి జస్ట్ కొద్దిగా ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు షేప్ అన్నది వచ్చేస్తుంది. ఈ సైజు వాళ్ళకి ఇక్కడి నుంచి ఇలా 2.5 ఇంచులు వదిలేసి జస్ట్ 2 ఇంచీలు మాత్రమే మనం షేప్ అన్నది తీసుకుంటాం. సరేనా? అంటే నడుంలో 4వ వంతుకి ఈ 2 ఇంచీలు కలపాలి. అంటే 6.5 ఇంచీలకి 2 ఇంచీలు కలిపితే 8.5 ఇంచీలు వస్తుంది. ఈ 8.5 ఇంచులకి ఖర్చులు 2 ఇంచులు కూడా కలిపితే 10.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ రౌండ్ అంతా 10.5 ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను. సరేనా? చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ ఇంకా ఎక్స్ట్రాగానే ఉంది. ఎప్పుడైతే మీరు ఈ చెస్ట్ది ఎంతవరకు అయితే మార్కింగ్ చేశారో ఖర్చులతో పాటుగా అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకుంటే ఈ డాట్స్ ఇంకా లెక్కలు పెట్టాల్సిన అవసరం లేదు, సరిపోద్ది, కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నెక్ని కూడా ఇలా కటింగ్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ షోల్డర్ మీద
ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని ఇలా పెట్టి ఇలా పెడితే కనుక చంక భాగం దగ్గర ఇక్కడ స్ట్రైట్గా రెండు సమానంగా వస్తాయి, షోల్డర్ సమానంగా రావాలి, ఇక్కడ ఈ అంచులు సమానంగా రావాలి, ఈ లోత్ అన్నది డిస్టెన్స్ అన్నది మీకు క్లియర్గా తెలుస్తూ ఉండాలి. సరేనా? దాని తర్వాత షేప్ బెల్ట్ కోసం మీరు కొలతలు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కింద అంచు దగ్గర నుంచి హుక్కుల వైపు ఒక 1/2 ఇంచుకి ఫస్ట్ పైకి మార్జిన్కి మార్కింగ్ చేయండి. ఇది షేప్ బెల్ట్ స్టిచ్చింగ్కి ఖర్చుల కోసం అనమాట. ఇక్కడ కూడా కింద అంచు దగ్గర నుంచి అంటే ఫ్రంట్ వైపు కింద అంచు నుంచి ఒక 1/2 ఇంచుకి ఇక్కడ కూడా పైకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి కింద బ్యాక్ సైడ్ కింద అంచుకి ఎంత ఉందన్నది ఇలా చూసుకోండి. నాకైతే కనుక 4 ఇంచీలు వచ్చింది. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చూసుకుంటే ఒక 3.25 ఇంచీలు అన్నది వచ్చింది. ఈ బ్యాక్ సైడ్ మొత్తం నడుం వెడల్పు ఎంత ఉందన్నది ఇలా చూసుకోండి. చూసుకుంటే నాకు 9.5 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా మనం షేప్ బెల్ట్ని తీసుకోవాలి. సరేనండి? ఇప్పుడు మనకి ఇక్కడ కోరంచుల దగ్గర నుంచి ఇటువైపు మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ తీగ పైన ఈ క్లాత్ అన్నది ఇలా మిగులుతుంది. దీన్ని ఇటువైపు తీసుకుని కోరంచులు మన వైపుకి వచ్చేటట్టు ఇలా తిప్పుకొని 9.5 ఇంచీలు మన నుంచి మనకి ఆపోజిట్ కానీ ఇలా ముందు భాగం వైపుకి ఉండేటట్టుగా ఈ నడుం వెడల్పుని తీసుకోవాలి. దాని తర్వాత హుక్కుల వైపు మనకి 4 ఇంచీలు వచ్చింది కదా, కింద నుంచి ఇలా కింద నుంచి 4 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది తీసుకోవాలి. తర్వాత 3.25 ఇంచీలు కదా, ఇలా కింద నుంచి 3.25 ఇంచీలకి ఇలా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ అంచు దగ్గర నుంచి ఇలాగా ఒక 3.5 ఇంచీల దగ్గర చేసి ఇక్కడ ఎంత అయితే పెట్టామో దానికి 1 ఇంచు తగ్గించుకోవాలి. ఇక్కడ 4 పెట్టాం కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి 3 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి. తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కలుపుకోండి. ఇలా పైనే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సరేనా? ఇప్పుడు ఈ హుక్కుల వైపు ఒక కట్ట పెట్టండి. ఈ ముక్కను తీసుకెళ్ళి ఇక్కడ ఇలా పెడితే ఇంకొక రెండు షేప్ బెల్ట్లు అనేవి ఇటువైపు కూడా వచ్చేస్తాయి. మనకి బ్లౌజ్కి కావాల్సిన షేప్ బెల్ట్లన్నీ ఇక్కడే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఫ్రంట్ పార్ట్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. హ్యాండ్ కటింగ్ కోసం ఇక్కడ బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందన్నది ఇలా ఇంచీ టేప్ అంచుతోని ఇలా ఈ ఆర్మ్ రౌండ్ని కొలుచుకోండి. నాకు 9.5 ఇంచీలు వచ్చింది. ఎంత అయితే వస్తుందో మీకు దానికి 1 ఇంచు తగ్గించండి, అంటే 8.5 ఇంచీలు. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లోంచి మనం హ్యాండ్స్ తీసుకోవాలి. సరేనండి? సన్నంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఎల్బో హ్యాండ్స్ అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే మన ఒరిజినల్ పీస్ అన్నది ఇది మనకి సపోర్ట్ చేస్తుందా లేదా అన్నది తెలియదు. అంటే మనం తీసుకున్న క్లాత్ అన్నది ఎల్బో హ్యాండ్స్ అవుతాయా లేదంటే చిన్న చేతులే అవుతాయా అన్నది మనకి ఒరిజినల్ పీస్ ఎప్పుడు కూడా మనం లైనింగ్ని కటింగ్ చేసేసుకోకూడదు. హ్యాండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకుని ఆ తర్వాత హ్యాండ్స్కి ఏం చేయాలన్నది ఆలోచించాలి. సరేనండి? ఇప్పుడు చూసారు కదా డిజైన్ అన్నది జిగ్జాగ్లా ఇలా వచ్చింది కాబట్టి మనం కంపల్సరీగా ఇలాగే తీసుకోవాలి. సరేనా? ఇక్కడ బ్యాక్ పార్ట్ని ఇలా తీసి ఇక్కడ ఇలా పెట్టండి. ఈ ఫోల్డింగ్ది ఇలా పెట్టండి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ అన్నది ఇలాగా ఇక్కడ క్రాస్ పెట్టాలి. అంటే ఇంకా కొద్దిగా మనం ముందుకు వెళ్ళాలన్నమాట ఇంచుమించులోని. సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా క్రాస్ పెట్టినా ఇలా వస్తుంది. ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది. అప్పుడు ఇంచుమించులోని ఇక్కడ క్లాత్ ఎంత మిగులుతుంది అన్నది మనం ఇలాగ చూసుకోవాలి. చూసుకుంటే నాకు 8.5 ఇంచీలు అన్నది మిగులుతుంది. ఎంత అయితే మిగులుతుందో అంతా కూడా మనం హ్యాండ్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు 5 ఇంచీలు 6 ఇంచీలు అనుకోండి, ఈజీగా మనకి వచ్చేస్తుంది. అదే ఎల్బో హ్యాండ్స్ అనేటప్పటికి ఆలోచించుకోవాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసి నేను తీసేసుకుంటాను. సరేనండి? డిజైన్ అన్నది మనకి ఇలా వచ్చింది కాబట్టి నడుం దగ్గరికి డిజైన్ వస్తే బాగుంటుంది. కాబట్టి బ్యాక్ పార్ట్ నడుం డిజైన్ అన్నది ఇలా వచ్చేటట్టు కావాలనుకుంటే కనుక ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి. మనకి ఇలా క్లాత్ అన్నది
కటింగ్ చేయగా ఇలా మిగిలింది. ఇలా అడ్డు డిజైన్ మీద అయితే కనుక ఇలా మనకి 7.5 ఇంచీలు మాత్రమే మిగిలింది. అలాగే ఈ డిజైన్కి ఇలా నిలువు డిజైన్ మీద కూడా సేమ్ అంతే ఇంచుమించులో మనకి ఇటువైపే ఎక్కువ మిగిలింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడికి ఇలాగా 4 మడతలు వేసి మనం ఈ పొడవుని మనం తీసుకోవాలి. సరేనండి, ఇలా 4 మడతలు వేసి హ్యాండ్ కటింగ్ అన్నది చేసుకోవాలి. ఇది ఇంచుమించులోని మనకి 8.5 ఇంచీలు అన్నది వచ్చింది. అంటే ఖర్చులు పోగా 7.5 ఇంచీలు అన్నది మనకి హ్యాండ్ అన్నది మిగులుతుంది అనమాట. 8.5 కాకుండా 8 ఇంచీలకి మనం లైనింగ్ కటింగ్ చేసుకుంటే ఇక్కడ ఏమన్నా ఫోల్డింగ్లు కటింగ్లు ఏమన్నా ఉన్నా సరే మనం మిస్ కాకుండా చేయగలం అనమాట. లేదు 4 ఇంచీలు 5 ఇంచీలు అనుకుంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఒరిజినల్ పీస్ని మనం చూసుకుని అప్పుడు కటింగ్ అన్నది చేసుకోవాలి. సరేనా? ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ కొలుచుకుంటే మనకి 9.5 ఇంచీలు వచ్చింది కదా, దానికి 1 ఇంచు తగ్గించుకుని 8.5 ఇంచీలు. అంటే ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా ఫోల్డింగ్ దగ్గరికి పెట్టుకోవాలి. 4 మడతలు 8.5 ఇంచీలు ఉండేటట్టు చూసుకోవాలి. నాకు కొద్దిగా 1 ఇంచు మాత్రమే తగ్గింది. అది కూడా ఇలా కొద్దిగా ఫోల్డింగ్ని ముందుకు జరుపుకుంటే మనకి ఒకవైపు చిన్న జాయింట్ అన్నది వస్తుంది అనమాట. మరీ ఎక్కువ రాదు, కానీ మనకి తగ్గకూడదు కాబట్టి 2 ఇంచుల ఖర్చులు కంపల్సరీగా ఉండాలి కాబట్టి చిన్న జాయింట్ వేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఈ రకంగా. లేదు అవాయిడ్ చేద్దాము 6 ఇంచే కదా అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు, కానీ ప్రతిదానికి కూడా తగ్గించుకుంటే తర్వాత మిగతా బ్లౌజ్కి పెట్టుకున్న 2 ఇంచుల ఖర్చులకి మనకి అర్థం లేదు. సరేనండి, ఇప్పుడు ఈ అంచులు ఏమన్నా ఎగుడు దిగుడుగా ఉంటే మనం ట్రిమ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అనుకున్న ఇది చూసారు కదా, పొడవు ఎంత అయితే మనకి మిగులుతుందో ఇలా ఇక్కడి నుంచి 8.5 ఇంచీలు మిగులుతుంది. కానీ మనం 8 ఇంచీలకి మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడి నుంచి ఇది కూడా 8 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిలాగా కలిపేసుకోండి. చంకదింపు దగ్గరికి వచ్చేటప్పటికి 9-10 ఇంచీలు ఎల్బో హ్యాండ్ అంటే 3.5 ఇంచీలు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ 3.25 ఇంచీలు తీసుకుంటే సరిపోద్ది. 3 తీసుకున్నా పర్వాలేదండి, ఒక 3.25 ఇంచు కిందకి దించినా పర్వాలేదు, ఎందుకంటే కొద్దిగా పొడవు అయింది కాబట్టి. సరేనా? 3.25 ఇంచీల దగ్గరికి నేను మార్కింగ్ చేస్తున్నాను. 3 లేదా 3.5, 3 తీసుకోవచ్చు, 3.5 కూడా తీసుకోవచ్చు. ఈ సైజు వాళ్ళకి హ్యాండ్ కొద్దిగా పొడవుగా ఉంది కాబట్టి 3.5 అన్నా సరే తీసుకోవచ్చు. సరేనా? ఇక్కడ నుంచి ఇలాగా 3.5 కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. అదే చిన్న హ్యాండ్ అయితే 3 ఇంచీలకి తీసుకోవాలి. అర్థమైంది కదండి? ఇది కొద్దిగా పొడవుగానే ఉంది కాబట్టి మనం 3.5 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకుని 2 ఇంచీలు ఇలాగా ఖర్చులు తీసుకోవచ్చు. సరేనండి, ఖర్చులు తీయాలన్నమాట. 2 ఇంచీలు స్ట్రైట్గా లైన్ అన్నది మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ సైజు వాళ్ళకి 4.5 ఇంచీలు, 2 ఇంచీలు ఖర్చులకి. ఇక్కడ నుంచి ఇది ఇలాగా కలిపేసుకోండి. హ్యాండ్ లూజ్ ఎంతో ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ చూసుకోండి, లేదనుకుంటే బాడీ మెజర్మెంట్స్ అన్నా సరే తీసుకోండి. సరేనా? ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఈ ఫోల్డింగ్ని ఇక్కడికి ఇలా పెట్టి ఇలా కటింగ్ చేసేయండి. ఇక్కడ కూడా చిన్న చిన్న జాయింట్లు అనమాట. ముందు లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత అవసరమైతే జాయిన్ పడతాయి, లేదనుకుంటే లేదంటే అంత చిన్న 6 ఇంచ్ అనమాట. సరేనండి, ఈ రకంగా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. మనకి ఇక్కడ మిగిలిన క్లాతుల్లోంచి ఇక్కడి నుంచి ఇది ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకుని ఇక్కడి నుంచి షేప్ బెల్ట్ అన్నది తీసుకోవాలి. ఇప్పుడు మనకి మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయిందండి. సరేనండి, లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ప్రతి పార్ట్కి కూడా లైనింగ్ అన్నది అటాచ్ చేసేసుకుని వచ్చిన వేస్ట్ని అంతా కూడా పక్కకు తీసి పెట్టేసి అప్పుడు ప్రశాంతంగా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే వర్క్ ఒకటి ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లైనింగ్ అన్నది 2 ఇంచీలు వెడల్పుని తీసుకున్నాను, అంటే ఫోల్డ్ చేస్తే 1 ఇంచ్ అవుతుంది. హెమ్మింగ్ బెల్ట్ ఫస్ట్ రెడీ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ చేసిన తర్వాత
హెమ్మింగ్ బెల్ట్ని ఓపెన్గా ఉన్న అంచులు మన బ్లౌజ్ అంచుకు పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎప్పుడైతే స్టిచ్ చేస్తున్నారో అప్పుడే హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. బ్యాక్ స్టిచ్ చేసాము, తర్వాత హ్యాండ్ లైనింగ్ అతికించాము, అలా కాకుండా లైనింగ్ అంతా ఒక్కసారి అటాచ్ చేసేసుకుని, చూసారు కదా సేమ్ అదే హెమ్మింగ్ బెల్ట్ని మనం జాయింట్లు వేసుకొని పొడవుగా రెడీ చేసుకుని, రెండు హ్యాండ్స్ కూడా సేమ్ మెథడ్ కాబట్టి అదే హెమ్మింగ్ బెల్ట్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చేయాలి. అప్పుడు హెమ్మింగ్ బెల్ట్లో వేసే పని కంప్లీట్ అయిపోద్ది అనమాట ఒకే కుట్లోని. సరేనండి, దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి మనం హెమ్మింగ్ బెల్ట్కి టాప్ స్టిచ్ వేస్తాం కదా, ఇలా ఓపెన్ చేసి లైనింగ్ మీదకి కుట్టు వచ్చేటట్టుగా ఇలా వేయాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్టు రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి మనకి వర్క్ అన్నది అయిపోతుంది. ఇప్పుడు మిషన్ కస్టమర్కి సెట్టింగ్లు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్కసారి మనకి కావాలి కాబట్టి 5వ నెంబర్కి అంటే పెద్ద కుట్టుకి మనం వేసుకుని ఇలా లోపల వైపుకి ఇలా లైనింగ్ హెమ్మింగ్ బెల్ట్ని ఫోల్డ్ చేసుకుని మధ్యలో చేసి ఈ పెద్ద కుట్టు వేస్తే చేతి కుట్లు వేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మనం ఆ కుట్టుని విప్పేసుకోవచ్చు. సరేనా, ఇలా కంటిన్యూగా అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా మనకి మిషన్ సెట్టింగ్ మనకి నార్మల్ కుట్లోకి పెట్టేసుకుంటాం. సరేనా, ఇలా మనకి ఈ 3 పార్ట్స్కి హెమ్మింగ్ బెల్ట్ వర్క్ అన్నది కంప్లీట్ అయిపోద్ది ఫస్ట్లోనే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం ఎలా రెడీ చేసుకోవాలన్నది చూద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని డాట్స్ వేసేసుకోవాలి. షోల్డర్కి సెంటర్లో ఇలా పట్టుకొని ఫోల్డ్ చేసి స్ట్రైట్గా మనకి ఫోల్డింగ్ వస్తుంది చూసారా, అక్కడ మాత్రమే డాట్ వేస్తే భుజాలు జారకుండా ఉంటాయి. 6 ఇంచ్ మార్జిన్ తీసుకుని కనీసం 4 ఇంచుల వరకు పొడవు ఉండేటట్టు చూసుకుని ఇలా లైన్ గీసుకుని ఫస్ట్ లాక్ చేసుకోవాలి. అదే లైన్ స్టిచ్ చేసుకుంటూ లాస్ట్ని కూడా లాక్ చేసేయాలి. సరేనండి, ఇలా ఇప్పుడు ఇలా లైన్ గీయడం అన్నది బిగినర్స్కి కంపల్సరీ. అదే బాగా కుట్టు అలవాటైన వాళ్ళకి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని 6 ఇంచ్ మార్జిన్ని ఇలా ఇక్కడ 6 ఇంచ్ ఖర్చు తీసుకుంటామా, ఇక్కడ 4 ఇంచులకి అంతే. ఈ 6 ఇంచ్ దగ్గర నుంచి 4 ఇంచులకి ఆటోమేటిక్గా మీకు ఈ లైన్ అన్నది వచ్చేయాలన్నమాట. సరేనా, ఇలా ప్రాక్టీస్ అవ్వాలి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి. మీరు నార్మల్గా మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకుంటామో సేమ్ అదే రకంగా డాట్స్ మార్కింగ్ పెట్టుకోవాలి. చిన్న సైజు కూడా టెక్నిక్ చూడండి. ఎప్పుడూ కూడా మనకి ఈ బ్లౌజ్ పొడవు కింద నుంచి మనం 2.5 ఇంచులు డాట్ అనేది వేస్తాం ఎవరికన్నా సరే పొడవు మెయిన్ డాట్. కానీ చిన్న సైజుల వాళ్ళకి పైనుంచి చూసుకుని ఇలాగా ఒక 9.5 ఇంచీల వరకు లేదా 9 ఇంచీల అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 2.5 ఇంచీలు అంటే ఇక్కడ 9.5 ఇంచీల వరకు అన్నా సరే పైనుంచి 9.5 ఇంచుల వరకన్నా ఈ డాట్ పొడవు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచులకి ఫస్ట్ వదిలేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2 ఇంచులు మాత్రమే డాట్ పెడుతున్నాను. అదే మీడియం సైజ్ అయితే 2.5, బాగా పెద్ద సైజ్ అయితే 3. సరేనా, దాని తర్వాత కింద నుంచి 2 ఇంచులకి ఏ సైజు కన్నా ఇదే పద్ధతి. ఈ కార్నర్ దగ్గర నుంచి 6 ఇంచుకి మనం ఇలా మార్కింగ్ చేసి తర్వాత ఇంకొక 6 ఇంచుకి చేస్తాం ప్రతి సైజుకి. ఈ చిన్న సైజుల దగ్గరికి వచ్చేటట్టుకి ఇక్కడే మనకి ఫోల్డింగ్ వస్తుంది. అది ఎలా అన్నది మీకు నేను చూపిస్తాను. ఈ సైజు డాట్స్ అన్నవి ప్రత్యేకించి మీకు వీడియో చేశానండి. క్లియర్గా నెమ్మదిగా చూడాలనుకుంటే అది మీరు చూడొచ్చు. సరేనా, ఇప్పుడు ఈ డాట్స్ కటింగ్స్ అన్నవి ఇక్కడ పెట్టేద్దాం. డాట్ కట్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని మెయిన్ డాట్కి 2 కట్స్ని కలిపి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని కింద నుంచి 3 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. మిగతావి పెద్ద సైజులు అన్నీ కూడా 2.5, ఒక చాలా చిన్న సైజు మాత్రమే 3 ఇంచులకి పెట్టుకుంటాం. సరేనా, ఇప్పుడు అలాగే సేమ్ ఇక్కడ నుంచి ఇలా ఈ కట్ట దగ్గర నుంచి ఈ 3 ఇంచుల దగ్గరికి మనం కలిపేసి లైన్ స్టిచ్చింగ్ చేస్తాం. సేమ్ అదే రకంగా వెంటనే మళ్ళీ రెండో పార్ట్ మెయిన్ డాట్ వేసేసుకోవాలి. వెంటనే కుట్ట అవుతూ ఉంటే మీకు పని వర్క్ ఫాస్ట్గా అవుతుంది. ఈ నెంబర్స్ కూడా మర్చిపోకుండా సేమ్ ఒకే రకంగా డాట్స్ అన్నవి కూడా వస్తాయి. సరేనండి, దాని తర్వాత ఇక్కడ హుక్కుల దగ్గర ఉన్న కట్ని ఇలాగా ఫోల్డ్ చేసి పట్టుకుంటే కట్ట దగ్గరికి ఫోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మనం డాట్ పెట్టుకుంటాం. 1/4 ఇంచు మార్జిన్, ఇది ఏ సైజు వాళ్ళకన్నా ఒకటే పద్ధతి. ఈ 1/4 ఇంచు దగ్గర నుంచి ఇలా పాదం ఖర్చు అనమాట. 1/4 ఇంచు దగ్గర నుంచి ఈ 2.5 ఇంచుల దగ్గరికి ఇలా సన్నంగా స్టిచ్ చేసి ఎండ్ చేసేయాలి. ఇక్కడ కూడా సేమ్ అలాగే వెంటనే హుక్కుల దగ్గర ఉన్న కట్ట దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకోవడం. 2.5 ఇంచులకి పొడవు, 1/4 ఇంచ్ ఏమో మనకి మార్జిన్. సరేనా, లైన్ మార్కింగ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. లేదు మాకు స్టిచ్చింగ్ మీద గ్రిప్ ఉందంటే ఆ లైన్ కూడా మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 2 డాట్స్ కలిపితే ఒక చెస్ట్ పాయింట్ వస్తుంది కదా చూడండి. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనం చూసారా కరెక్ట్గా 6 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసామా, అక్కడికే ఫోల్డింగ్ అన్నది వచ్చేస్తుంది అనమాట. చిన్న సైజులకి అలా వస్తుంది. పెద్ద సైజులకి 6 ఇంచ్ తర్వాత ఇంకో 6 ఇంచ్ పెడతాం కదా, రెండింటికి సెంటర్లో మనకి ఫోల్డింగ్ వస్తుంది. సరేనండి, ఇక్కడ ఈ చెస్ట్ పాయింట్ దగ్గర పట్టుకుని ఇక్కడికి ఈ లైన్ దగ్గరికి ఇలాగా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసాం. అదే పెద్ద సైజులు అయితే 4 ఇంచుల వరకు కూడా తీసుకొస్తాం. అక్కడ లూజ్ ఎక్కువగా క్లాత్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 1/4 ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి
ఈ 3.5 ఇంచుల దగ్గరికి ఇలా ఎండ్ చేసేస్తాం. సేమ్ అదే రకంగా చూడండి. ఇటువైపు అంతకు ముందే కట్ పెట్టాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను కటింగ్ పెట్టలేదు అక్కడ. ఇప్పుడు ఇక్కడ కార్నర్ పాయింట్ ఎలా తెలుస్తుందండి అంటే కనుక ఇక్కడ అంచుకి ఇలా మళ్ళీ ఫోల్డ్ ఇలా లైన్ గీసుకుంటే 2 అంచులు కలిపితే ఆటోమేటిక్గా ఒక కార్నర్ పాయింట్ వస్తుంది. అక్కడి నుంచి 6 ఇంచ్ కిందకి అనమాట. సరేనా? ఇప్పుడు ఆ 6 ఇంచ్ దగ్గరికి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఆ 6 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి పట్టుకుంటే ఇలా పట్టుకున్నామంటే మీకు ఈ డాట్ అన్నది వచ్చేస్తుంది. ఇది కూడా ముందు పెట్టినట్టుగానే 3.5 ఇంచుల పొడవు 1/4 ఇంచ్ మార్జిన్తో ఇక్కడ నుంచి ఇలా లైన్ మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. 2 పార్ట్స్కి కూడా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఒకదాని పక్కన ఒకటి పెట్టినప్పుడు హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు ఉన్నాయి కదా, అంటే ఈ హుక్ వైపు 2 అంచులు సమానంగా ఉన్నాయి లేవా అన్నది చూసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ కొన ఒక 1/4 ఇంచ్ వదిలేసి ఇలాగా ఒక 1/4 ఇంచ్ అంటే పాదం ఖర్చు మార్జిన్తో ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రెండో పార్ట్ కూడా సేమ్ అదే రకంగా ఇక్కడ ఎక్స్ట్రా మిగిలితే కట్ చేసి తీసేయండి ఖర్చుల వైపు. అలాగే ఇటువైపు కూడా ఒక 1/4 ఇంచ్ అన్నది షేప్ బెల్ట్ కొన వదిలేస్తే మీకు హుక్ బెల్ట్ ఐ బెల్ట్లు స్ట్రైట్గా వస్తాయి. సరేనండి? ఇలా మనం ఒక పాదం వరుస 2 అంచులు పట్టుకుని ఒక పాదం వరుసతోనే మనం ఇలాగ కుట్టు అనేది వేస్తాం. దీనికి టాప్ స్టిచ్ వేయడం కన్నా ముందు ఎక్స్ట్రాగా ఉన్నది ఫస్ట్ మీరు ఎలాగ ట్రిమ్ చేసేస్తాం. తర్వాత టాప్ స్టిచ్ వేయకుండా మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు చూసారు హుక్ బెల్ట్లో ఐ బెల్ట్ 2 సమానంగా వచ్చేలేవా, ఇవి 2 కొలుచుకోవాలి. ఇంతవరకు పర్ఫెక్ట్. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు సైడ్ జాయింట్లు ఉంటాయి చూసారా, ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కిందకి నడుం వరకు 2 పార్ట్లు సరిపోయినాయి లేవా అన్నది చూసుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్గా సరిపోయింది. లేదంటే ఇంకా మన చేతిలో ఛాన్స్ ఉంటుంది అన్నమాట, ఇక్కడ ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాడీ పైకి ఖర్చులు బాడీ మీదకి ఉండేటట్టు బ్యాక్ సైడ్వి చూసుకుని బాడీ పైకి అంచంటే ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఇక్కడికి ఇలాగా ఫ్రంట్ పార్ట్ అన్నది హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు మనకి ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి. అలాగే సైడ్ జాయింట్ల వైపు కూడా ఎక్కువ తక్కువలు రాకుండా మనం ఇక్కడ కొలిచి చూసేసుకున్నాం. ఇప్పుడు హుక్ బెల్ట్ ఫోల్డింగ్ ఓపెన్గా ఉంటే 2 ఇంచీలు అంటే ఫోల్డింగ్తో 1 ఇంచ్ అనమాట. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ 1/2 ఇంచ్ అన్నది ఇక్కడికి ఇలా పెట్టి హుక్ బెల్ట్ వేసుకోవాలి. ఈ బాడీ అంచుకి ఈ హుక్ బెల్ట్ అంచు పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. సరేనండి? దాని తర్వాత వెనక్కి తిప్పేసి ఇది ఆటోమేటిక్గా ఫోల్డింగ్లో ఉంది కదా, మనం హెమ్మింగ్ బెల్ట్ వేసాను చూసారా, ఆ ముక్కనే ఉంచుకుంటే ఈ హుక్ బెల్ట్ కూడా సరిపోద్ది. అంతా కూడా 2 ఇంచీలు వెడల్పుని కటింగ్ చేసుకుంటే వీటన్నిటికీ సరిపోద్ది అనమాట. పదే మనం వెడల్పులో మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇటువైపుకి తిప్పేసి ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసేస్తాం. ఇప్పుడు ఒరిజినల్ పీసు ఐ బెల్ట్కి యూజ్ చేసుకోవాలి. ఇది ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత 2 ఇంచీలు వెడల్పు ఉంటుంది అనమాట. ఓపెన్ చేస్తే 4 ఇంచీలు వెడల్పుని కటింగ్ చేసుకోవాలి. సరేనండి? ఫోల్డింగ్లో మీద 2 ఇంచీలు ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచులు పై నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే ఉంచి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్ చేసుకుని కింద ఒక 1/2 ఇంచ్ ఉంచి ఎక్స్ట్రాగా ఉన్నది కటింగ్ చేసేయండి. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ చేసేయండి. కుట్టు రైట్ సైడ్ వైపు వస్తుంది. ఇప్పుడు ఈ ఐ బెల్ట్ని ఇలా ఓపెన్ చేసి ఫోల్డింగ్ని కరెక్ట్గా ఇప్పుడు కుట్టు మీదకి పెట్టారనుకోండి, కరెక్ట్గా నేను చెప్పిన విధంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే 3/4 ఇంచ్ ఐ బెల్ట్ వెడల్పు అన్నది వస్తుంది. ఇలా అంచు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ 2వ అంచు ఉంది కదా, ఆ ఫోల్డింగ్ అంచుకు కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ పైకి వచ్చేయాలి. ఆ తర్వాత నెక్ అంచుకి మిగిలినది కట్ చేసి తీసేయండి. ఇప్పుడు హుక్ బెల్ట్లో ఐ బెల్ట్లో కూడా సమానంగా వచ్చేయాలి, ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా ఎంతవరకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఖర్చులు కూడా కనిపించకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి. ఇలా మనం ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు షోల్డర్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టు పైకి వచ్చేటట్టు రైట్ సైడ్ వైపు ఇలా పెట్టి ఒక అంచు అంటే మరీ ఎక్కువ మార్జిన్ తీయకుండా లైట్గానే అంచులు కలిసేటట్టు పట్టుకుని చివరికి చేసి ఒక కుట్టు వేసేసుకుంటాం. కుట్టు చూస్తున్నారా, రైట్ సైడ్ వైపుకి వచ్చింది. ఎప్పుడైనా జరీ అంచులు దలసరిగా అంటే మనకి గుచ్చుకుంటాయని అన్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు, ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు. ఇప్పుడు యథావిధిగా ఆ కుట్టు దగ్గరికి ఇలా తిరిగేసేస్తే రాంగ్ సైడ్ వైపుకి చక్కగా లైనింగ్ వైపు ఎప్పుడు ఎలా అయితే స్టిచ్ చేస్తారో అలాగే షోల్డర్ జాయింట్స్ అన్నవి చేసుకోవచ్చు. మనకి నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్ డౌన్ చేస్తాం కదా, ఆ డౌన్ కూడా చేయొచ్చు. సరేనండి? కానీ అతిగా దలసరిగా ఉన్న క్లాతుల్ని స్టిచ్ చేస్తే కొద్దిగా దలసరి మనకి భుజం దగ్గర ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. కానీ మనకి గుచ్చుకోకుండా ఉండాలంటే ఈ మెథడ్ పర్ఫెక్ట్గానే ఉంటుంది. సరేనా? ఈ రకంగా ఇప్పుడు చూసారు కదా, ఇవి మనకి దారాలు కట్ట బయటకి ఎక్కడ కనిపించకుండా షోల్డర్ మనకి ఓవర్లాక్ కింద అయిపోయినాయి. ఇప్పుడు
హెమ్మింగ్ బెల్ట్కి క్రాస్ ముక్కలు తీసుకోవాలి ఖచ్చితంగాని. అదే రకంగా 1 ఇంచు వెడల్పు ఉండేటట్టు తీసుకోండి. ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ బెల్ట్ అంచు బ్లౌజ్ అంచుకి పెట్టి పాదం వరుస ఖర్చుతో స్టిచ్చింగ్ చేస్తూ హెమ్మింగ్ బెల్ట్ని కొద్దిగా లాగిపెట్టి బ్లౌజ్ అంచుకి ఇచ్చామనుకోండి, మీకు ఒంటికి అద్దినట్టుగా మనకి మెడ దగ్గర ఎక్కడ కూడా మీకు అంటే మనకి లూజ్ లేకుండా వస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా రావాలి అంటే హెమ్మింగ్ బెల్ట్ని చూసారు కదా, కొద్దిగా లాగు పెడుతూ, అది ఎలాగ క్రాస్ కటింగ్ కాబట్టి లాగు పెడుతూ స్టిచ్చింగ్ చేస్తే ఇది వెనక్కి తిరిగేటప్పటికి చాలా స్టిఫ్గా తయారవుద్ది అనమాట. అందంగా మీకు ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఇలా లాస్ట్ వరకు సేమ్ మెథడ్లో స్టిచ్ చేసుకుని ఒక 1 ఇంచ్ ఉంచి మిగతాది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. తర్వాత ఇలా ఇక్కడ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అటువైపు ఈ ఖర్చు ఎంతైతే ఉందో దానికి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే ఇది 1/4 ఇంచ్ మార్జినే ఉంది కాబట్టి ఈ మార్జిన్కి ఇలాగా ఈ హెమ్మింగ్ బెల్ట్ అంచుని ఇలా ఫోల్డ్ చేస్తే 1/4 ఇంచ్ మార్జిన్తో మీకు పర్ఫెక్ట్గా హెమ్మింగ్ బెల్ట్ అన్నది వస్తుంది. ఇది రైట్ సైడ్ వైపు ఇలా మనం ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఇది మన చేతుల్లోనే ఉంది. ఎంత సన్నంగా కావాలి అన్నది మనం చూసుకుని ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ మళ్ళీ లైనింగ్ మీదే కుట్టొచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తే హెమ్మింగ్ బెల్ట్ అన్నది మీకు ఫినిషింగ్ అయిపోద్ది. తర్వాత మనం వెనక్కి తిప్పేసి చేతికుట్లు వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఎప్పుడు కూడా ఖర్చుల దగ్గర అంటే హెమ్మింగ్ బెల్ట్ వేసిన తర్వాత కటింగ్స్ అన్నవి నెక్కి పెట్టొద్దు. క్రాస్ కటింగ్ బ్లౌజులకి రౌండ్ నెక్కలకి మనం కట్స్ పెట్టమండి. కట్స్ పెడితే ఏమవుతుందంటే మనకి నెక్ అన్నది లూజ్ అయిపోద్ది. పేపర్ క్యాన్వాస్తో మనం యూస్ చేసినప్పుడు డ్రెస్సులకి అలాగే బ్లౌజ్తో ఏదైనా సరే పేపర్ క్యాన్వాస్తో గట్ట యూజ్ చేసినప్పుడు మనం కటింగ్స్ అన్నవి పెడతాం, అది వెనక్కి తిరగాలి కాబట్టి. ఇప్పుడు హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి రైట్ సైడ్ 2 లోపల వైపుకి లైనింగ్లు బయట వైపుకి ఇలా ఉండేటట్టు చూసుకుని ఇప్పుడు లోతు తీసుకోవాలి. లైనింగ్లు జాయిన్ చేసి హెమ్మింగ్ బెల్ట్లు వేసేసుకున్న తర్వాత లోతు తీసుకోవాలి. సరేనండి. ఇప్పుడు ఏదో ఒకవైపు లోతు అనేది తీసుకోవచ్చు. ఇది సెంటర్ పాయింట్ కదా, నాకు అటువైపు అయితే హ్యాండ్ బాగుంటుంది కాబట్టి నేను ఇప్పుడు అటువైపు తీస్తాను. 2 ఇంచీలు ఖర్చులు భుజం వైపు వదిలేయాలి, అటువైపు నుంచి 2 ఇంచులు ఖర్చులు వదిలేయాలి. ఈ 2 మార్కింగ్లకి సెంటర్ పాయింట్ ఎలా తీసి ఇక్కడ ఏ సైజు వాళ్ళకన్నా ఇదే పద్ధతి 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి ఇక్కడి నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలపాలి. ఇది ఒక ఎస్ మోడల్ వచ్చినట్టు వస్తుంది. లైట్గా 1/2 ఇంచు డౌన్ చేయాలంతే. ఇక్కడి నుంచి ఇది ఇలాగా కటింగ్ చేసేయండి. ఇక్కడ ఒక కట్ పెడితే ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఇది మళ్ళీ ఒక్కసారి అంచులు జస్ట్ చిన్న కుట్ట వేసేసుకుంటే హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు బిగినర్స్కి ఇబ్బంది ఉండదు. సరేనండి. దాని తర్వాత ఇలా చూసుకుంటే చూసారు కట్ ఇది బ్యాక్ సైడ్కి వచ్చింది అంటే ఈ హ్యాండ్ కాదనమాట. ఇప్పుడు రెండో హ్యాండ్ చూస్తే కట్ ఫ్రంట్ వైపు వచ్చింది అంటే ఇటువైపు ఈ హ్యాండ్ అనమాట. ఇలా చూసుకుని ఈ హ్యాండ్ సెంటర్ పాయింట్ మనకి బ్లౌజ్ భుజం కుట్టు దగ్గరికి ఇలా వచ్చేటట్టు ఇలా పట్టుకుని చక్కగా ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఎప్పుడు కూడా బాడీ కింద ఉండాలి, హ్యాండ్ అనేది పై భాగం వైపు ఉండాలి. 2 అంచులు కలిపి ముందు ఏ పార్ట్ అయితే ఉందో ఆ పార్ట్ నుంచి ఇలా కొలుచుకుంటూ రావాలి. ఇలా నీట్గా 2 అంచులు పట్టుకొని కొలుచుకొని ఆ చివరి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. పాదం ఖర్చు కన్నా ఒక రవ్వంత కొద్దిగా ఎక్కువ మార్జిన్ ఉండేటట్టు చూసుకోండి. మరీ 6 ఇంచు కాదు, కొద్దిగా 1/4 ఇంచు కన్నా కొద్దిగా ఎక్కువగానే మార్జిన్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ పిన్ ఉన్న దగ్గర మీకు పెట్టడం ఇబ్బందిగా ఉంటే ఆ పిన్ ఇప్పుడు తీసేయచ్చు. ఇప్పుడు నీట్గా ఏముంది బాడీ అంచుకి హ్యాండ్ అంచుని పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. సరేనండి. ఈ రకంగా 2 అంచులు కలిపి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. నీట్గా మీకు ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుంది. ఎక్కడ ముడతలు రాదు. ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కుట్టు అనేది ఉండాలి. సరేనండి. ఇప్పుడు డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. సేమ్ ఇదే రకంగా రెండో వైపు హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫిట్టింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఈ బ్లౌజు 26 ఇంచీలు నడుము అనమాట. 26లో సగం 13, 13లో సగం 6.5 ఇంచీలు. సరేనా. ఈ కొలతలతోనే మనం అంటే ఈ నడుము కొలత ఎంతైతే మీరు కటింగ్ చేశారో దానికి సగం చేయాలి, ఆ సగాన్ని మళ్ళీ సగం చేయాలి. ఆ నడుములో సగ భాగం అన్నది బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ 1 ఇంచు నుంచి మనం కొలుచుకుంటూ వచ్చి 13 ఇంచీలు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎంత మిగిలిందో చూసుకోండి. ఇలా చూసుకుంటే నాకు 4.5 ఇంచీలు మిగిలింది. ఎంత అయితే మిగులుతుందో దాన్ని సగం చేసి సగం అటువైపు సగం ఇటువైపు పెట్టేయాలి. అంటే 2 ఇంచీల ఒక గీత 2.1 అనమాట. ఇటువైపు పెట్టాము, అలాగే ఆ 2.1 అన్నది ఇటువైపు కూడా పెట్టేసాం. దానివల్ల ఏంటంటే నడుములో సగ భాగం అన్నది కరెక్ట్గా బ్యాక్ పార్ట్ సెంటర్లో మీకు మిగులుతుంది, మిగతాది సైడ్ని ఖర్చులకు వెళ్ళిపోద్ది. ఇప్పుడు నడుములో 4వ వంతు 6.5 ఇంచీలు వచ్చింది కదా, అది హుక్ బెల్ట్ దగ్గర నుంచి 6.5, ఐ బెల్ట్ దగ్గర నుంచి కూడా 6.5. కొంతమంది నెక్ లూజ్ అవుతుంది అని అంటున్నారు. ఐ బెల్ట్ వదలకూడదు. ఐ బెల్ట్తో పాటు కొలిచి 6.5కి మార్కింగ్ చేసుకోండి.
సరేనా. ఇప్పుడు హ్యాండ్ అంచుల్ని ఇలాగ ఫోల్డ్ చేయండి. హ్యాండ్ అంచు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మీరు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు హ్యాండ్ లూజు ఎంతకని మార్కింగ్ పెట్టారో దానికి ఇప్పుడు ఆ లూజు సేమ్ మార్కింగ్ పెట్టేసుకోండి. గుర్తు లేకపోతే కనుక 2 ఇంచులు ఎలాగ ఖర్చులు కదా, ఆ టేప్ నుంచి 2 ఇంచులు ఖర్చులు వదిలేసినా తెలిసిపోద్ది. ఇప్పుడు 5.5 ఇంచు అంటే 4.5 ఇంచులకి నేను లూజ్ పెట్టాను. సరేనండి, 4.5 ఇంచులు లూజ్ పెట్టాను. ఇప్పుడు ఈ 2 ఇంచుల ఖర్చులకి ఇక్కడ చంక భాగం దగ్గర నుంచి లోపలికి 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. నాకు ఆల్రెడీ మార్కింగ్ ఉంది, అయినా సరే ఒకవేళ లేకపోతే అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా లైను కలిపేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి మన నడుము మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్కి కలపాలి. ఇలా స్టిచ్చింగ్ చేస్తే మనకి సరిపోద్ది. లేదు ఇక్కడ కూడా అంచులు కనిపించకుండా స్టిచ్చింగ్ కావాలి అంటే కనుక ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ చేసామో 2 అంచులు కలిపి చక్కగా ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ హ్యాండ్ దగ్గర ఒక పిన్ పెట్టండి. తర్వాత చంక భాగం దగ్గర కుట్లు 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు చూసుకుని చంక భాగం దగ్గర మనం మార్కింగ్ చేసిన లైన్ మీద ఒక పిన్ పెట్టండి. అలాగే నడుము దగ్గర ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు నడుమ మార్కింగ్లు 2 కలిసేటట్టు పట్టుకుని అక్కడ ఒక పిన్ పెట్టండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తే మన బ్లౌజ్ ఫిట్టింగ్ ఇలా వస్తుంది అనమాట. ఇంకా సైడ్ ఉన్న అంచులు ఉన్నాయి చూసారుగా, అది ఏదైనా ఎక్స్ట్రాగా ఉన్నా ఎక్కువ తక్కువలు ఉన్నా ఇలా లైట్గా ట్రిమ్ చేసుకోవాలి. స్ట్రైట్గాని ఇలాగా ట్రిమ్ చేసుకోండి. ఇలా అయితేనే మీకు ఈ ఇంటర్లాక్ లేనప్పుడు మీరు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇలా ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ వైపు కుట్టు వేసుకుంటాం. అంచులు పర్ఫెక్ట్గా మనం కొలిచి కటింగ్ చేస్తేనే స్ట్రైట్ కుట్టు వేసిన తర్వాత మనం అనుకున్న ఫిట్టింగ్కి అక్కడ ఫిట్టింగ్ చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు రైట్ సైడు ఇలా తిప్పి మనం ఎలాగ కటింగ్ కరెక్ట్గా స్ట్రైట్గానే చేసాం కాబట్టి నీట్గా 2 అంచులు కలిపి పట్టుకుని ఒక పాదం వరుస మనం ఇలాగ స్టిచ్చింగ్ అన్నది ఇలాగ చేసేసుకోవచ్చు. 2 ఇంచులు ఖర్చులు బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మ్యాజిక్లు మనం చేసుకోవచ్చు. సరేనండి. తర్వాత ఇలాగ మనం రివర్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ కుట్టు దగ్గర కొద్దిగా గోరుతో ఇలా అన్నామంటే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది. అప్పుడు ఇలా నార్మల్గా యథావిధిగా మళ్ళీ రాంగ్ సైడ్ వైపుకి ఇలాగ తిప్పేసుకోండి. ఇప్పుడు మనం ఎప్పుడు మనం మార్కింగ్ చేసుకొని కొలుచుకొని మన బ్లౌజ్ సైజుకి ఫిట్టింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద నీట్గా స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈ చంక కుట్లు 2 కూడా ఒకదాని మీద ఒకటి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఇక్కడి నుంచి ఇక్కడికి ముందు స్టిచ్ చేయాలి. ఆ తర్వాత సైడ్ మన ఫోల్డింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే నడుం మార్కింగ్లు ఉన్నాయి చూసారా, అవి కూడా ఒకదాని తర్వాత ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకుని మళ్ళీ గట్టిగా పట్టుకుని స్టిచ్ చేసేయండి. ఇప్పుడు మన బ్లౌజ్ ఫిట్టింగ్ అయింది. దాని తర్వాత ఆ కుట్టు తర్వాత ఒక పాదం వరుస మార్జిన్తో అంటే పావించు మార్జిన్తో ఇంకొక 2 కుట్లు అన్నవి ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ చేసేసారనుకోండి, ఇప్పుడు నీట్గా మీకు ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఫిట్టింగ్ అయిన తర్వాత చూసారా ఎంత బాగుందో, దారాలు ఒకటి ఏవి కనిపించవు అనమాట. ఇలా ఓపెన్ చేసిన తర్వాత చంక కుట్లు 2 ఒకదాని స్ట్రైట్గా ఎదురెదురుగా రావాలి. ఇలా ప్లస్ మార్క్ అన్నది రావాలి. ఇదే రకంగా రెండో వైపు ఫిట్టింగ్ కూడా చేసేసుకోండి. ఫిట్టింగ్ అంతా అయిన తర్వాత బ్యాక్ పార్ట్ లుక్ ఇలా వస్తుంది. తర్వాత హెమ్మింగ్ బెల్ట్లు మెడకి నడుముకి వేసేసుకుంటే సరిపోద్ది హ్యాండ్కిని. సరేనండి. ఫ్రంట్ వైపు లుక్ ఇలా వచ్చింది. ఇలా ఫినిషింగ్గా ఎక్కడికక్కడ టాలీ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకో హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.